పాపం చేయను పుణ్యం చేయను అని ఒక ప్రతిజ్ఞ చేసి ఉండగలుగుతావా? చేయకుండా కొన్ని జరిగిపోతా. నేను అడిగిన సమాధానం కావాలా? అదేమన్నాము? పుణ్యకర్మలు చేయము, పాపకర్మలు చేయము, నిత్య నైమితి ఇవి నాలే కదా వాళ్ళు పట్టుకుంది. పుణ్యకర్మలు కామ్యకర్మలు చెయ్యము, నిషిద్ధ కర్మలు చెయ్యము, రెండు పోయినాయి కదా. ఇవి రెండు జీవించున్నంత వరకు చేయకుండా ఉండగలుగుతావా? సిద్ధాంతి పూర్వపక్షం అడుగుతున్నాడు. అదే నశక్యతే ప్రతిజ్ఞాతం యావజ్జీవం కామ్యాన్ని ప్రతిషిద్ధాని చ కర్మాని నకరిష్యామీతి. యావజ్జీవం జీవించి ఉన్నంత వరకు పుణ్యకర్మలను పాపకర్మలను నేను చేయకుండా ఉంటాను అనే మాట నువ్వు నిర్వహించగలుగుతావా? ఎందుకు అంటే సునిపుణానామపి సూక్ష్మాపరాధ దర్శనాత్. అత్యంత సూక్ష్మం అంటే పండితులైనప్పటికీ జ్ఞానవంతులైనప్పటికీ ఏదో స్వల్పమైన కర్మ చేత దోషాన్ని పొందుతూనే ఉన్నారు. ఎవరమంటున్నారు? పారమార్థికులైనప్పటికీ శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించినప్పటికీ వాళ్ళు ప్రమాదం లేకుండా శౌత స్మార్తాది కర్మలు చేసి ఏది జ్ఞానం కలిగినప్పటికీ ఏదో కొంత దోషం వాళ్ళ యందు అటు పుణ్యకరమైన చేస్తారు, ఇటు పాపకరమైన చేస్తారు. ఇంకా అలాంటి వాళ్ళు చేసినప్పుడు మామూలు వాళ్ళు వదిలిపెడతారంటే నువ్వు చేసిన ప్రతిజ్ఞ సంభవమా అసంభవమా? ఏదో కొంచెం లేశమైన అందుకొరకే భగవంతుడు నహి కశ్చిత్ క్షణమపి జాత తిష్టతి అకర్మక్రతు అన్నారు. ఏ కర్మ చేయకున్నా ఎవడు ఉండలేడు. అయితే అదో జరుగుతుంది, లేకపోతే ఇదైనా జరుగుతుంది. ఇదేంటిది పుణ్యకరమైనా జరుగుతుంది, పాపకరమైనా జరుగుతుంది. నీ ఇచ్చది అందుకొరకు అనిచ్ఛిన్న వివార్ష్ణీయ బలాదివని యోజిత అన్నాడు. ఇష్టం లేకపోయినప్పటికీ బలాత్కారంగా చేయిస్తూ ఉంటుంది అని అర్జునుడు కూడా అడిగాడు. కర్మ చేయకుండా ఎక్కడ ఉంటాం? ఇంకా లేచింది మొదలు పడుకునే వరకు, పుట్టింది మొదలు చచ్చే వరకు ఏదో ఒక కర్మ చేస్తావు. నేను అవి జనరు చేయకుండా ఉంటాము అనే మాట ఇప్పుడు ఏమైంది? ఇది దాన్ని నిర్వహించగలుగుతావా? తర్వాత ప్రమాణాభావాశ్చ, చేయకుండా ఉండేదానికి ప్రమాణం కూడా లేదు. లేదా ఇంకా ప్రమాణం ఏంటిది? కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు వదిలిపెట్టి నిత్య నైమిత్య కర్మలు చేసినందులో మోక్షం వస్తుంది అని ఏ విధంగా చెప్తున్నావు కదా. కామ్యకర్మలు పెట్టి నిషిద్ధ కర్మలు వదిలిపెట్టి నిత్య నైమిత్య కర్మలు చేసినందులో మోక్షం వస్తుందని ఏ వేదంలో చెప్పబడింది? ఏ ఉపనిషత్తుని చెప్పబడింది? ప్రమాణం ఏంటిది? ప్రమాణం అదే కదా మన ఇద్దరికి వేదం కదా. మాకంటావా జ్ఞానం చేత మోక్షమైన శాస్త్రం చెప్తూ ఉంది. నిత్య కర్మల్లో కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు వదిలిపెట్టి నిత్య నైమిత్య కర్మలు చేసినందువల్ల మోక్షం వస్తుంది అని ఎక్కడైనా ప్రమాణం ఉందా? అదే ప్రమాణాభావచ్చ. నువ్వు చెప్పే దాంట్లో ప్రమాణం కూడా లేదు అని చెప్తూ దాన్నే నచ ప్రమాణమస్తి మోక్షకామో నిత్య నైమిత్తికే కర్మణి కుర్యాత్ కామ్య ప్రతిసిద్ధే చ వర్జయేత్ ఆరబ్ధ ఫలే చ ఉపయోగేన క్షపయేది. ఏం ఇప్పుడు చెప్పింది అది. నచ ప్రమాణమస్తి, ఎక్కడ కూడా ప్రమాణము లేదు. మోక్షకామ, మోక్షం కావాలనుకున్న వాడంటే ఎవరు? ముముక్షువైన వాడు. నిత్య నైమిత్తికే కర్మని కుర్యాత్, నిత్య నైమిత్య కర్మలను చెయ్యాలి. కుర్యాత్ అంటే చెయ్యాలి అనేది అది విధి, చేయకూడదు అనేది నిషేధం. కాబట్టి ముముక్షమైన వాడు నిత్య నైమిత్య కర్మలు చెయ్యాలి. కామ్య ప్రతిసిద్ధేచ వర్జయేతు, కామ్యకర్మను నిషిద్ధ కర్మలను వదిలిపెట్టాలి. ఆరబ్ధ ఫలేచ భోగేన క్షపయేతు, ప్రారబ్ధ కర్మాన్ని అనుభవించి నశింపచేయండి అని ఎక్కడైనా ప్రమాణం ఉందా? చూపించు. ఎవరు అడుగుతున్నారు? సిద్ధాంతి పూర్వపక్షిని అడుగుతున్నారు. సిద్ధాంతి పూర్వపక్షిని అడుగుతున్నాడు. ప్రశ్న బాగుంది కదా. ఎక్కడైనా ప్రమాణం చూపించగలుగుతాడా? ముముక్షమైన వాడు నిత్య నైమిత్య కర్మలు చెయ్యాలి, కామ్య నిషిద్ధ కర్మలు చేయకూడదు, ఆరబ్ధాన్ని అనుభవించి నశింప చేసుకోవాలి అనేది ఎక్కడైనా ప్రమాణం కలిగిందా అనేది లేదు. అందుకొరకే ప్రమాణాభావచ్చన్నాడు పైన. కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి వాక్యము శాస్త్రంలో కనిపించదు. కాబట్టి నీవేదైతే ప్రతిజ్ఞ చేశావో అది సంభవమయ్యే అవకాశము లేదు. అనంత్యాచ్చ, కర్మలో అనంత్యాశ్చ, ఎన్ని ఉన్నాయని అనుభవిస్తావు, ఎప్పటి నుంచి ఉన్నాయని అనుభవిస్తావు, వాటికి అంతం ఉందా?
అంత ఉందా వాటికి? అందుకు అనంత్యాచ నచ ఉపచితానం కర్మణం ఇయత్తాస్తి సంసారస్య అనాదిత్వాత్. నీవు కూడబెట్టుకున్న కర్మలకు ఇంత, నీకు బ్యాంకులో ఎంత ఉందండి అని అడిగితే ఇష్టం లేకపోయినా మిత్రుడైతే ఎంత ఉందని చెప్తావు. నువ్వు కూడబెట్టిన కర్మ ఎంత ఉందంటే ఎందుకు చెప్తావు? ఎందుకు అంటే సంసారస్య అనాదిత్వాత్. ఈ సంసార ప్రవాహం అనాది కాలం నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అది వేరు. నువ్వు ఎప్పుడెప్పుడు ఏ ఏ జన్మ తీసుకున్నావో ఆ జన్మ దగ్గర నుంచి ఈ క్షణం వరకు నువ్వు సంపాదించిన కర్మ ఎంత ఉంది, ఎంత అనుభవిస్తావు. ప్రారబ్ధాన్ని భవతి అన్నావు కదా, నశిపోయేస్తామన్నావు కదా. ఇప్పుడు కామ్యకర్మలు అది ఇది వదిలిపెట్టావు, పనిలే. ఇప్పుడు నీ దగ్గర సంచితం ఎంత ఉంది, ఎంత అనుభవించావు, ఎంత మిగిలి ఉన్నది. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం చెప్పగలుగుతాము, కానీ ఈ బ్యాంక్ బ్యాలెన్స్ అది ఎవ్వరూ చెప్పలేరు. బ్రహ్మదేవుడు కూడా చెప్తాడే మనకు తెలియదు, కానీ ఆయన దగ్గర మనకి కింద పోవాలి, మనం మాత్రము చెప్పలేము. అందుకొరకు ఏమన్నాడు ఇక్కడ, అనంత్యాశ్చ, చేసిన కర్మలకి అంతం లేనందువల్ల ఏమవుతుంది? నజ ఉపచితానం కర్మణం ఇయత్తాస్తి. నువ్వు సంపాదించిన కర్మలకు ఇంత పరిమితి ఉంది అని చెప్పలేవు. ఎందుకు? సంసారస్య అనాదిత్వాత్. ఈ సంసార ప్రవాహం అంటే జనమన ప్రవాహ రూపమైన సంసారము, సృష్టి యొక్క సంసారము అనాది అయిన కారణం చేత అనాది సంసారంలో జీవుడు ఎన్నిసార్లు పుట్టాడో, ఎన్నిసార్లు పెరిగాడో, ఎన్నెన్ని కర్మలు చేశాడో ఆ సంచితం యొక్క ఇయత అంటే ఇంత ఉంది అని చెప్పలేం. కాబట్టి అనుభవిస్తే పోతుంది, నశించిపోతుంది అని ఎలా చెప్పగలిగావు? నీ దగ్గర ఏమైనా బ్యాలెన్స్ రాసిందా? లేదా? మనం చెప్పుకున్నాం కదా ఎప్పుడో ఒకసారి, ఇది గర్భంలో ఉండగానే 5 రాసి పంపిస్తాడు నేను. 4 తలకాయల పాము. ఏంటిది అది? ఆయు, విద్య, ధనము. అదే ధనము, విద్య, ఆయుష్, మొత్తం 5 కదా. కర్మ, ఇంకోటి ఏంటిది? భోగం, మరణం. మొదటిది ఏంటిది? ఆయుష్, విద్య, కర్మ, జన్మ కాదు, ధనము, మరణం. ఇవి 5 రాసి పంపిస్తా. ఆయనకు తెలుసు కాబట్టి రాసి పంపించాడు. ఎందుకు? నీ లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంది. ఇదివరకు రాసుకున్నారులే, ఎన్నిసార్లు రాసుకుంటారు. భగవద్గీతలో వచ్చిన మాట అది, 17వ అధ్యాయంలోనే ఏదో వచ్చింది. మొట్టమొదటిది ఏంటిది? ఆయుష్. ఆగదా మొదలేమో ఆయుష్, ధనము, కర్మ, విద్య, మరణం. నీ ఆయుష్ ఎంతో వాడికి తెలుసు కాబట్టి రాస్తాడు. నీకెంత ఆదాయం ఖర్చులు వస్తుందో అది కూడా రాస్తాడు. నీ ఆయుష్ ఎంతో రాస్తాడు, నీకు విద్య ఎంతో రాస్తాడు, నీ మరణం ఎక్కడ, ఎప్పుడు, ఎట్లాగో రాస్తాడు. మీరు కూడా రాసుకున్నారు, కానీ ఇక్కడ రాసింది వాడు రాశాడు. మీ నోట్ బుక్ లో మీరు రాసుకున్నారు, కానీ ఇక్కడ రాసి మాత్రం ఎవరు రాస్తాడు? 4 తలకాయ పాము రాస్తాయి. ఈ 5 విషయాలు తాను రాసి పంపిస్తాడు. అయితే అది పూర్వకర్మ సంచితాన్ని బట్టి ఈ ఆరబ్ధానికి రాసి పంపాడు. ఇంకెంత మిగిలిందో నీకు తెలుసా? ఆయన కూడా రాయలేడు. అది కూడా ఈ శరీరం ద్వారా ఎంతవరకు. ఇంకొకటి, దీనిలో కొన్ని అన్ని మానవ శరీరానికి సంబంధించినవి, కానీ ఇతర శరీరాలకు కొన్ని ఉండవుగా. ఆయుష్, మరణం ఉంటుంది, కానీ విద్య ఉండదు, ధనం ఉండదు, భోగం ఉంటుంది, కర్మ ఈ 3 ఉండవు. 2 ఒకటికి ఉండేది. ఈ మిగతా 5 ఎవరికి ఉంటాయి? కాబట్టి మళ్ళీ ఇంకో ఆరబ్ధం వచ్చినప్పుడు, మరి ఇంకో శరీరం వచ్చినప్పుడు అది ఎంతవరకు ఉంది, ఎంతవరకు పోయింది? అందుకొరకు అనంతమైన కర్మ సంపాదించి పెట్టావు కదా, ఎంత అనుభవిస్తే నశించిపోతుందని చెప్తా ఉన్నావు. ఇది చెప్పగానే కొట్టగానే మూతి చెంపదెబ్బ కొట్టినట్టుగా ఉంది. ఎక్కడ బాయ్? నాది బాయ్ మాట నచ ఉపచితానం కర్మణం యత్తాస్తి సంసారస్య అనాదిత్వాత్. నువ్వు సంపాదించిన కర్మలకు ఇదమిత్తమని ఒక లెక్క లేదు. కాబట్టి ఎంత అనుభవిస్తే, ఎంతవరకు అనుభవిస్తే అదంతా కూడా నశించిపోతుందని నీవు చెప్పగలవు అని చెప్పేశారు. కాబట్టి జన్మన ప్రవాహ రూపం సంసారము అనాది కాబట్టి ఒక జన్మలో సంపాదించిందే నీకు అనుభవిస్తావో లేదో తెలియదు.
మరి ఇది బ్రహ్మహత్యాది పాపాలు పంచమహాపాతకాలు చేస్తే కొన్ని జన్మల వరకు పోతుంది అంటారు. ఒక జన్మలో చేసిందే కొన్ని జన్మలకు పోతున్నప్పుడు మరి అన్ని జన్మలలో చేసింది ఎంతవరకు పోవాలా? ఎంత అనుభవిస్తావు? ఎంత అనుభవిస్తే నీకు పోయినట్టుగా గుర్తుకొస్తుంది, నీకు మోక్షం వస్తుంది. అందువల్ల దానివల్ల ఏం చేశాడు? కామ్యకర్మల చేత నిషిద్ధ కర్మల చేత ఇదన్నంతా అది పోతే పోనీగాక, కానీ నువ్వు అనుభవించే ప్రారంభం నశించిపోతుంది అంటున్నావు కదా, అందుకొరకు అది కూడా అసంభవం అని చెప్పి నచకామ్యై ప్రతిషిద్ధైర్వా తేషాం నివృత్తిరస్తి శుద్ధి సామ్యే సతి అవిరోధాదితి. కామ్యై ప్రతిషిద్ధైర్వా తేషాం నివృత్తిరస్తి. ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కామ్యకర్మలు చేశావు, నిషిద్ధ కర్మలు చేశావు కదా, పూర్వంలో చేశాం. ఇప్పుడు ఈ జన్మలో కామ్యకర్మ చేసి కర్మను పోగొడతాను, నిషిద్ధ కర్మ చేసి నిషిద్ధ కర్మను కూడా పోగొడతాను అని ఒకవేళ అంటావేమో. ఇంకా పెరుగుతుందా పోతుందా? ఇప్పుడు కామ్యకర్మలు చేసి ఉదయం చేసిన కామ్యకర్మలను పోగొడతాము. ఇప్పుడు నిషిద్ధ కర్మలు చేసి ఇదివరకు చేసిన నిషిద్ధ అంటే అప్పు చేసి అప్పు తీసినట్టు, ఒక దగ్గర అప్పు చేసి ఇంకో దగ్గర అప్పు చేసినట్టు. అప్పు ఉందా పోయిందా? అట్లాగే ఇక్కడ ఏమంటున్నా, కామ్యకర్మ చేసి కామ్యై ప్రతిషిద్ధైర్వా తేషాం నివృత్తిరస్తి. కామ్యకర్మ చేసి నివృత్తి చేయలేవు, నిషిద్ధ కర్మ చేసి కూడా నివృత్తి చేయలేదు. ఎందుకు? శుద్ధి అశుద్ధి సామ్యే సతి అవిరోధాదితి. కాబట్టి విరోధము వాటికి లేనందువల్ల నిషిద్ధ చేత కామ్యకర్మకు విరోధం కాదు, నిషిద్ధ కర్మకు విరోధం కాదు, బంధువులే కదా. అందుకొరకు దాని దగ్గర అది చేరిపోతుంది, దీని దగ్గర ఇది చేరిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది, కానీ అది తరిగిపోయే అవకాశము లేదు. జన్మాంతరం చేయబడిన కర్మను ఈ విధంగా చేస్తానంటే, ఈ జన్మలో పూర్వజన్మలో చేసిన కర్మల్ని ఈ జన్మలో ఈ విధంగా చేసి పోగొట్టుకుంటానంటే అది నీతో అయ్యే పని కాదు. ఎంత బాగుంది, వాడు ఎంత సమాధానం చెప్తా ఉన్నాడు. అది ఎప్పుడైనా ఇప్పుడు కర్మ చేస్తూ ఉంటే ఇంకా పెరుగుతుందే కానీ తరగదు అనే భావన రావడం లేదు కదా. కర్మ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుందా తరుగుతూ ఉంటుందా? అప్పు చేస్తే వడ్డీ పెరిగినట్టుగా ఇక్కడ కూడా ఇంకా కర్మ చేస్తూ ఉంటే అది చేసినా ఇది చేసినా, కామ్యకర్మ చేస్తే అటు పెరుగుతూ ఉంటుంది, నిషిద్ధ కర్మ చేస్తే ఇటు పెరుగుతుంది. దీంతో అది దాంతో అది పోతుంది. బురదతో బురద పోతుందా? పోదు. పన్నీరుతో గడిగితే మళ్ళీ పన్నీరు పోతుందా? పోదు. ఇంకా ఎక్కువ సుగంధం వచ్చేస్తుంది. అందువల్ల ఈ జన్మలో చేసిన కామ్యకర్మ చేత పూర్వజన్మలో చేసిన కామ్యకర్మని, ఈ జన్మలో చేసిన నిషిద్ధ కర్మ చేత పూర్వజన్మలో నిషిద్ధ కర్మని పోగొడతానంటే అది కూడా నా సంభవతి, అది అయ్యే పని కాదు. అది శుద్ధి అశుద్ధి సామ్యే అంటే శుద్ధ కర్మ అశుద్ధి వాటికి సమానమైనందువల్ల, సామ్య అంటే అర్థమేమి? వాటికి అనుగుణమైనందువల్ల, మిత్రత్వమైనందువల్ల, సతి అవిరోధాతు వాటికి విరోధం కానందువల్ల అవి పోయే అవకాశమే లేదు, పోవు కూడా అనేదాన్ని సిద్ధాంత పక్షము పూర్వపక్షాన్ని చెప్తున్నారు. కాబట్టి జన్మాంతర కర్మలన్నీ కూడా నిషుద్ధములై అపరిశుద్ధాలైనాయి. తర్వాత పరస్పర ఈ జన్మలో చేసిన నిషిద్ధ కర్మ కూడా అపరిశుద్ధాన్ని ఎట్లా పోగొడుతుంది? పోగొట్టు. కొన్ని పరిశుద్ధ కర్మ కామ్యకర్మ పరిశుద్ధమైందంటావా? పూర్వజన్మలో చేసిన పరిశుద్ధం ఒకటే అవుతుంది. అందువల్ల దీంతో దాంతో పోయేది కాదు. అందువల్ల చెప్తూ నృత్న కామ్య సంత్యాగో అనంతత్వాత్ కర్తుమిష్యతే నిషిద్ధ కర్మనశ్చేత్తు వ్యతీతానంత జన్మసు. గడిచిపోయిన జన్మలు ఎన్ని? అనంతాలు కదా. మరి ఈ జన్మలో చేసిన కామ్యకర్మ ఆ జన్మలలో అన్ని చేసిన కామ్యకర్మలు పోగొడుతుందా? ఈ జన్మలో చేసిన నిషిద్ధ కర్మ అన్ని జన్మల్లో చేసిన నిషిద్ధ కర్మ పోగొడుతుందా? మరి ఏ జన్మలో ఎన్ని జన్మలో పోగొడతాను, ఈ జన్మలో కామ్యకర్మ నిషిద్ధ కర్మ చేసి పోగొడతాడు అంటున్నాడు. అది అయ్యే అవకాశమే. అంత నా కృత్న కామ్య సంత్యాగ అనంతత్వాదు. సంపూర్ణ కర్మని నీవు నశింప చేసుకోలేవు. ఎందుకు? అనంతత్వాదు, అనంత కర్మలైనందువల్ల. నిషిద్ధ కర్మన చేత్తం వ్యతీతానంత జన్మసు. నిషిద్ధ కర్మ ద్వారా నిషిద్ధ కర్మను కూడా నీవు ఛేదించలేవు, పోగొట్టుకోలేవు. అవి కూడా అనంత జన్మలలో చేశావు. ఇది చేశావు, అది చేశావు అనుకోండి. ఇప్పుడు ఇదంటారే, ఎప్పుడు అప్పు చేస్తూనే పోయాడు అనుకోండి, అది సమంజసం కాదే అనుకోండి.
కొన్ని నీకు బరువు తీరనంత బరువు ఎక్కిపోయింది, ఒకరోజు 10 రూపాయలు సంపాదించామనుకోండి, తీరుతుందా అప్పు? తీరదు కదా. పోనీ జన్మాంతరం సంపాదించాడు, మళ్ళీ ఈ జన్మ ఈ రోజు కూడా 100 రూపాయలు సంపాదించాడు. ఈ 100 రూపాయలు సంపాదించినందువల్ల ఆ జన్మాంతరం సంపాదించింది పోతుందా? ఇది పోయి అందులో కలుస్తుందా? మరి ఇది పోయి అందులో కలిసినప్పుడు అది ఎట్లా పోతుంది? సంపూర్ణమైన కామ్య కర్మలను కూడా వదిలిపెట్టలేవు, ఎందుకు? అనంతమైనందువల్ల. కర్తుమిష్యతే నిషిద్ధ కర్మనశ్చేత్తం వ్యతీతానంత జన్మసు, నిషిద్ధ కర్మలు కూడా నీవు వదిలిపెట్టలేవు అనేక జన్మాలు గడిచిన కారణం చేత. అందువల్ల జన్మాంతరగత కర్మలన్నీ కూడా నిత్య కర్మల చేత నివృత్తి అయ్యేది కాదు. తర్వాత ఏమో నైమిత్య కర్మల చేత ఒక నివృత్తి కాదనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. త్యాన్మతం వ్యతీతానంత జన్మనోపాత్తానం కర్మణాం, కనుక అనేక జన్మలలో కూడా సంపాదింపబడిన కర్మలకంతా కూడా ప్రాయశ్చిత్తం చేత పాపాన్ని గాలే నిత్య కర్మల చేత వినాశాన్ని కూడా చేస్తాము అని. అనేక జన్మలలో సంపాదించిన అనేక కర్మలు ఉన్నాయి కదా, ప్రాయశ్చిత్తం చేత కొన్ని కర్మలు పాపాన్ని పోగొడతాము, అట్లాగే నిత్య కర్మల చేత కామ్యకర్మలను కూడా పోగొడతామని ఒకవేళ అంటాను. పాపకర్మలు పోగొట్టాలంటే ప్రాయశ్చిత్తం, నిత్యకర్మ కామ్యకర్మలు పోగొట్టాలంటే నిత్యకర్మలు చేస్తావు. ఎంత పెద్ద దోషం చేస్తావో అంత పెద్ద ప్రాయశ్చిత్తమై కూడా ఉండాలి. లేకపోతే చేసిందో పెద్ద కర్మ, ప్రాయశ్చిత్తము చిన్నదైతే అంతవరకే పోతుంది కానీ అంతా పోదు, అంతవరకే పోతుంది కానీ అంతా పోదు. అందువల్ల ప్రాయశ్చిత్త కర్మలు ఎంత, నువ్వు దోషం ఎంత ఉందని ఎంత ప్రాయశ్చిత్త కర్మ చేస్తావు, అదే కదా అడుగుతున్నాడు ఇప్పుడు. త్యాన్మతం వ్యతీతానంత జన్మనోపాత్తానం కర్మణాం, పోయిన జన్మలలో అనేకమైన కర్మలు పోయినాయి, వాటిని కృత్యసాంద్రాయన ప్రాయశ్చిత్తాలను ఆశించి చేత పూర్వకర్మలంతా కూడా పాపంతో నశించిపోయినట్టుగానే నిత్య కర్మల చేత ఆశించినందువల్ల పూర్వజన్మలను చేసిన సంపాదింపబడిన కామ్యకర్మలు కూడా పోతాయి అంటున్నాడు కదా. ప్రాయశ్చిత్త కర్మల చేతనేమో పాపకర్మ పోతుంది, నిత్య కర్మల చేతనేమో కామ్యకర్మలు పోతాయి. ఇక మిగిలింది ఏంటిది? ఏం లేదు కదా. దోషం పోయింది, పుణ్యము పోయింది, అందువల్ల మాకు మోక్షము అని కదా వాళ్ళ యొక్క పద్ధతి. ఒకవేళ ఆ విధంగా అంటావేమో, అది కూడా కాదు. నిష్ఫలత్వాన్న నిత్యేన కామ్యాదేర్ వినివారణం ఏమన్నాడు? నిత్యకర్మలు చేసినందువల్ల వాటి ఫలమేంటి? నిష్ఫలత్వాదు, నిత్యకర్మ చేసినందువల్ల పుణ్యం ఏమి రాదు, చేయకపోతే దోషం వస్తుంది. నిత్యకర్మలు చేసినందువల్ల పుణ్యం ఏమి లేదు, చేయనందువల్ల దోషం మాత్రం. ఇప్పుడు నువ్వేమన్నావు? నిత్యకర్మలు చేసి దాన్ని పోగొడతావు అన్నావు కదా, ఎట్లా పోగొడతావు? దానికి ఏమైనా ఫలం ఉందా? అదే చెప్తాను. నిష్ఫలత్వాతు నిత్యేన కామ్యాదేర్ వినా నివారణం, నిత్యకర్మలకు ఏం ఫలం లేనందువల్ల కామ్యకర్మలను నీవు నివర్తించలేవు. దానికి ఏమైనా ఫలం ఉంటుంది కదా నివర్తించేది. వాడితో లాభం లేదయ్యా, వాడితో పెట్టుకుంటే వాడు మనకేం చేస్తా అంటాం లేదా? వాడే అసలు ఇది పనికి మాలిన వాడు అయి ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి నువ్వు పెట్టుకుని ఏం చేస్తావు అంటే అర్థమేమైంది? అట్లాగే నిత్యకర్మ పనికి మాలింది, దానివల్ల ఫలం ఏం లేదు. నీ కర్మకర్మ ఎట్లా పోగొడుతుంది? ప్రాయశ్చిత్తం అంటే కొంత పోగొడుతుంది అనుకో. నిత్యకర్మలు చేసినందువల్ల కామ్యకర్మలు పోతాయని ఒకవేళ అన్నట్టయితే నిష్ఫలత్వాతో నిత్యకర్మ చేసినందువల్ల దానికి ఫలం ఏం లేదు, పోయేది ఎట్లా? అందువల్లనే తర్వాత ఏంటి? ప్రమాణాభావచ్చ, ప్రమాణం కూడా నిత్యకర్మలు చేస్తే కామ్యకర్మలు నశించిపోతాయనే ప్రమాణం కూడా ఎక్కడ చూపించి ఎక్కడన్నా ఉంటే? ప్రమాణము లేదు. ఒక నిత్యకర్మకు ఫలం లేదు కాబట్టి కామ్యకర్మను పోగొట్టవు. ఇంక నీకు మోక్షం ఎట్లాగా? ఎంతసేపు జ్ఞానము కర్మ, ఈ కర్మను పట్టుకునే ఊగులాడుతూ ఉంటుంది. అందుకొరకు నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్య సిద్ధి అంటే అర్థమేమి? నువ్వు ఏ రూపంలో కర్మరాహిత్యం చేయలేవు, జ్ఞానం తప్ప. జ్ఞానాగ్ని సర్వకర్మాణి అన్నాడు కదా. జ్ఞానాగ్ని దత్త కర్మాణి అని అంటే జ్ఞానం చేత తప్ప నువ్వు ఎన్ని తికమ కలిపెట్టి మమ్మల్ని పిండాలనుకున్నా అది అయ్యే పని కాదు. నిత్య కర్మల చేత కామ్యకర్మలు ఇప్పుడు కూడా నశించవు. అందుకొరకు ప్రమాణాభావచ్చ, ఈ రూపంలో నిత్య కర్మల చేత కామ్యకర్మలు పోతాయి అనే ప్రమాణం కూడా మాకు ఎక్కడ కనిపించలేదు. నీకు ఎక్కడ కనిపిస్తే మాకు చూయించు అనేదాన్ని చెబుతూ ఉన్నాడు. కథం, ఎందుకు ప్రమాణం లేదు?
మేము చూపిస్తాం అని ఒకవేళ అంటావేమో. వాళ్ళ తరపున ఈయన ప్రశ్న వేసుకుంటున్నాడు. ప్రమాణం ఉంది, నేను చూపిస్తాను ఒకవేళ అంటామేమో. పాపానుత్తయే వాక్యాత్ ప్రాయశ్చిత్తం యదా దదా. పాపం పోగొట్టుకునే దానికి ప్రాయశ్చిత్త కర్మలు చేయాలని శాస్త్రం చెప్తుంది, అది మేము ఒప్పుకుంటాం. అట్లాగే కామ్యాహనార్థం నిత్య కర్మన వాక్యద. పాపకర్మలు పోగొట్టుకునే దానికి ప్రాయశ్చిత్త కర్మ శాస్త్రం విధించింది, అది మాకు తెలుసు. కానీ కామ్యకర్మలు పోగొట్టుకునే దాని కొరకు నిత్య కర్మ విధానం ఎక్కడుందో ఒకటి ఒప్పుకున్నారు కదా, వాళ్ళు ఒప్పుకుంటారు, వీళ్ళు ఒప్పుకుంటారు. దోషం పోయేదాని కొరకు ఇది ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి అని. ఎలా ఇక్కడ చెప్పింది? ప్రతి బ్రహ్మహత్యాం యో అశ్వమేధేన చేతే. అశ్వమేధ యాగం చేసినట్టయితే బ్రహ్మహత్యా పాతకం పోతుంది. బ్రహ్మద్వాశాబ్దాని కుటీం కృత్వావసేత్వనే. బ్రహ్మహత్యా పాతకం పొందినవాడు అరణ్యంలో గుడిసె వేసుకొని 12 సంవత్సరాలు ఉన్నట్టయితే పోతుంది అని ఈ వాక్యాలు కనిపిస్తున్నాయి కదా. దేని కొరకు కనిపిస్తున్నాయి ఇవి? ప్రాయశ్చిత్త కర్మలకు ఇలాంటి వాక్యాలు శాస్త్రం చెప్పింది. కానీ కామ్యకర్మలు నిత్య కర్మలు చేసినందుల పోతాయి అని ఎక్కడ వాక్యం ఉంది? అందుకొరకు ప్రమాణాభావచ్చ. నిత్య కర్మల వల్ల కామ్యకర్మలు ఓ అర్థమైందా లేదా? పాపానుపనితే వాక్యాత్ ప్రాయశ్చిత్తం యదా దదా. పాపం పోగొట్టుకునే దాని కొరకు ప్రాయశ్చిత్తం ఎలాగైతే చెప్పబడిందో అలాగా గమ్యతే కామ్యహానార్థం నిత్యకర్మవ నా వాక్యత. ప్రాయశ్చిత్తానికి తగిన వాక్యాలు శాస్త్రంలో ఎలాగైతే దొరుకుతాయో కామ్యకర్మలను నిత్యకర్మ చేసి నశింప చేసుకోవచ్చు అనే వాక్యము మాత్రము నా అవగమ్యతే, ఎక్కడ కూడా కనిపించదు అని. అందుకొరకే గమ్యతే కామ్యహానార్థం నిత్యం కర్మ నా వాక్యత. వేదవాక్యం చేత ఎక్కడ కూడా మాకు అక్కడ కనిపించడము లేదు. అందువల్ల మీరు చెప్పిన పద్ధతి ఎందుకు నశించదు అని చెప్తావేమో, ప్రమాణాభావాత్. ప్రమాణం అనేది అక్కడ కనిపించడం లేదు. అథాపి స్యాత్ కామ్యేరేవ కామ్యానం పూర్వజన్మనోపచితానం క్షయోపవిష్యతి ఇది. ఒకవేళ నువ్వు మళ్ళీ కామ్యకర్మల చేతనే కామ్యకర్మను పోగొట్టుకుంటా ఉంటావేమో. మళ్ళీ మొదటికి వచ్చాడు, నిత్యకర్మల చేత పోదుగు అని కామ్యకర్మలు చేసి మళ్ళీ కామ్యకర్మలు పోగొట్టుకుంటామని ఒకవేళ అంటావేమో. తన్నా అది కూడా చేయలేవు. నిత్యకర్మలు కామ్యకర్మలు క్షయింపజేయమని ప్రతిపాదించడం అయింది. కానీ ఈ జన్మ చేసే కామ్యకర్మల చేత పూర్వజన్మలో చేసిన కామ్యకర్మలను పోగొట్టుకుంటామని ఒకవేళ అంటామో తన్నా అది కూడా చేయలేవు. యత ఎందుకంటావా? పాప్మనాం పాప్మభిర్నాస్తి యదైవేహ నిరాక్రియ కామ్యేరపి తథా వాస్తు కామ్యానామ విరోధత. పాపకర్మల చేత పాపాన్ని ఎట్లయితే పోగొట్టలేవో పుణ్యకర్మలు అయితే పుణ్యకర్మలను కూడా పోగొట్టలేవు. ఎందుకు? అవిరోధత, వాటికి విరోధం లేదు. పాపకర్మ చేసి పాపాన్ని ఎవడన్నా పోగొట్టుకుంటాడా? పుణ్యకర్మ చేసి పుణ్యకర్మలు ఎవరైనా పోగొట్టుకుంటాడా? ఇంకా పెంచుకోవడమే తప్ప తుంచుకోవడము కాదు. పాప్మానం పాప్మభిర్ నాస్తి యథైవ ఇహ. ఈ లోకంలో పాపకర్మ చేసినందువల్ల పాపకర్మ ఎట్లయితే పూర్వం చేసిన పాపకర్మ అంటే ఇప్పుడు చేసిన పాపకర్మ ద్వారా పూర్వం చేసిన పాపకర్మ ఎట్లాగైతే నివర్తించబడలేదో అట్లాగే కామ్యేరపి తథైవాస్తు. కామ్యకర్మల చేత ఇప్పుడు చేసే కామ్యకర్మల చేత పూర్వం చేసిన కామ్యకర్మలు నశిస్తాయని ఒకవేళ అంటావేమో, అది కాదు. ఎందుకు? అవిరోధత. కామ్యకర్మకు విరోధి కాదు, నిషిద్ధ కర్మకు విరోధి కాదు. కాబట్టి ఇంకా ఉత్తరోత్తరంగా పెరుగుతుంది కానీ తరిగే అవకాశము లేదు. ఎందుకు? వాటికి విరోధము కానందువల్ల. ఏవం తావన్ముక్తే క్రియాభి సిద్ధత్వాదితి నిరాకృతం అథ ఆత్మజ్ఞానస్య సద్భావే ప్రమాణాసంభవ ఉక్తః తత్పరిహారాయ. ఏవం ముక్తి కొరకు ముక్తే క్రియాభి సిద్ధత్వాదు, క్రియల చేతనే ముక్తి కలుగుతుంది అని నువ్వేదైతే ప్రతిజ్ఞ చేశావో అది నిరాకృతం. ఇన్ని ఉపమానాల చేత మేము దాన్ని ఖండన చేశాం. మొదలు ఏమన్నా కర్మల చేతనే ముక్తి అని ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు చెప్పిందంత సిద్ధించే అవకాశము లేదు. కానీ తద ఆత్మజ్ఞాన సద్భావే ప్రమాణ సంభవ. ఆత్మజ్ఞానం కలిగినందువల్ల ముక్తి లభిస్తుంది అన్న అక్కడ ప్రమాణం ఎక్కడ చూయించు అని ఒకవేళ అంటావేమో. మళ్ళీ వాళ్ళు తిరుక్కుంటారు కదా. కర్మల చేత ముక్తి జరగదని నన్ను అన్నావు కదా, జ్ఞానం చేత ముక్తి కలుగుతుందని ప్రమాణం ఎక్కడ చూయించు.
ఒకవేళ అంటావేమో, ఎవరు అడుగుతున్నారు ఇది? పూర్వపక్షి సిద్ధాంతం అడుగుతున్నాడు. కర్మల చేత ముక్తి కలిగేదని నన్ను ఖండన చేసావు కదా, జ్ఞానం చేత కూడా ముక్తి కలుగుతుందని ప్రమాణం లేదు మాకు ఎక్కడ కూడా. ఆత్మజ్ఞానస్య సద్భావే ప్రమాణాసంభవే ఉక్త తత్పరిహారాయ. ఆత్మజ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది అని నువ్వు అంటున్నావు కదా, అక్కడ కూడా మేము ప్రమాణం లేదంటున్నాం. దాన్ని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అన్నాడు. ఆత్మజ్ఞానం చేత మోక్షం కలగదనే దాన్ని పూర్వపక్షి ఆత్మజ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని నేను చెప్పబోతున్నాను. ఎప్పుడు? 20వ తారీఖు సాయంత్రం, మళ్ళీ ఆదివారం కాదు. జ్ఞానం చేత లభిస్తుంది అనే దానికి ప్రమాణం ఏమీ లేదు అనేది చెప్పాడు ఆయన. దాన్ని ఇప్పుడు ఖండన చేస్తున్నాడు. శ్రుతయ స్మృతివిస్సాకమానంతి త్యాత్కామినామిహ విధత్యురు ప్రయత్నేన కర్మాతో బహుకామదం. శ్రుతయ స్మృతిభిస్సాకం. శృతులు స్మృతులు ఇవన్నీ కూడా ఫలాపేక్ష కలిగిన వాళ్లకు రకరకాలుగా చెప్పింది. స్వర్గం కావాలనుకునే వాళ్ళకు, పుత్రులు కావాలనుకునే వాళ్ళకు, ఇంకా ధనం కావాలనుకునే వాళ్ళకు, రకరకాల వాళ్ళందరికీ కూడా శృతులు స్మృతులు ఏం చెప్పాయి? రకరకాలైన క్రియలు చెప్పాడు. అవి ఏమిస్తున్నాయి అంటే కామినామిహ విదతి ఉరుయత్న కర్మతో బహుకామదం. కామి అంటే ఫలము కోరే వాళ్లకు అనేకమైన క్రియలను విధిస్తూ ఉన్నాయి. ఏదేది ఎవరికి కావాలో ఆ ఫలాన్ని పొందేదానికి ఏ క్రియ కావాలో, దాన్ని ఎలా ఆచరించాలో, ఎలా ఆచరించినందువల్ల ఆ ఫలాన్ని పొందగలుగుతాడో అవన్నీ కూడా విధింపబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ కోరిక అనేది లేదు ఆత్మజ్ఞానంలో. అందువల్ల క్రియల చేత ప్రయోజనం లేదు, క్రియల చేత ఆత్మజ్ఞానం కలగదు. క్రియల చేత కోరుకున్న దాన్ని, అనుకున్న దాన్ని సంపాదిస్తావు, చేస్తావు తప్ప ఆత్మజ్ఞానం మాత్రం పొందబడేది కాదు అని ఇప్పుడు దేన్ని నిషేధించారు అంటే కర్మల చేత ఆత్మజ్ఞానం కలుగుతుంది అనే దాన్ని నిషేధించారు. ఇంకా దేన్ని నిషేధించాలి? ఆత్మజ్ఞానం ఉంది అనే దానిలో ప్రమాణం లేదు అన్నాడు కదా. దానిలో ఇప్పుడు ఏం చెప్పాడు? క్రియల చేతి మోక్షం కలుగుతుంది, ఆత్మజ్ఞానంలో ఉంది అనే దానిలో ప్రమాణం లేదంటే వేద ప్రమాణం లేదు. కానీ క్రియలన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఎవరెవరు ఏ ఫలాన్ని కోరుతారో, ఏ కోరికతో ఉంటారో ఆ దానికి సంబంధించిన యజ్ఞ యాగాదులన్నీ చేసినందువల్ల, ప్రాయశ్చిత్తాదుల వేళ పాపాన్ని కూడా పోగొట్టుకున్నందువల్ల ఆయా ఫలాన్ని పొంది సుఖాన్ని పొందుతారు అనే దాన్ని మాత్రం విధిస్తున్నాయి. జ్ఞానములో క్రియలకు సంబంధము లేదు అనేది ఇది ఒక నిరాకరించారు. ఇంకోటి కావాలా? నచ బాహుళ్యం ప్రామాణ్య కారణం భావం ప్రతిపద్యతే. బాహుళ్యం. శృతులు స్మృతులు రకాలుగా కర్మల్నే విధిస్తున్నాయి గాని ఆత్మజ్ఞానముందు ప్రమాణము లేదని చెప్పిన దానిలో క్రియ చేసేదానికి ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో వాక్యాలు చేత విధింపబడింది. ఆత్మజ్ఞానానికి అన్ని వాక్యాలు లేవు, అన్ని ప్రమాణాలు లేవు అనే విషయాన్ని ముందు చెప్పాడు కదా పూర్వపక్షి. అందువల్ల ఏమంటున్నాడు?